శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 50% డిజిటల్ లావాదేవీలు యూపీఐ ద్వారానే భారత్ సైప్రస్ సీఈఓ ఫోరంలో ప్రధాని మోడీ వెల్లడి. విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అడ్డుకునేందుకు కుట్ర. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వికసిత్ భారత్ ప్రస్థానంలో రాష్ట్ర అభివృద్ధి కేంద్రం సహాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ లిమాసోల్లో జరిగిన భారత్ సైప్రస్ సీఈఓ ఫోరంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీలో 50% యూపీఐ ద్వారానే జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ డిజిటల్ విప్లవం భారత్ లో గేమ్ చేంజర్ గా నిలిచిందని అన్నారు. ఇది ఆర్థిక నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్ లో మౌలిక సదుపాయాలు అభివృద్ధిలో ఏటా $100 బిలియన్ పైగా పెట్టుబడి పెడుతున్నట్లుగా తెలిపారు. लगातार तीसरी बार चुन करके आई है. भारत की डेमोग्राफिक डिविडेंड और टैलेंट से आप भली भांति परिचित हो और आपकी बातचीत में भी इसका जिक्र हुआ है. पिछले 10 वर्षों में डिजिटल रिवॉल्यूशन आया है. फाइनेंशियल इंक्लूजन एक मिसाल बना है. यूनिफाइड पेमेंट्स इंटरफेस यानी यूपीआई के माध्यम से आज विश्व का 50% डिजिटल ट्रांजैक्शन भारत में होता है. फ्रांस जैसे कई देश इससे जुड़े हैं. साइप्रस को भी इससे जुड़ने के लिए बात चल रही है और मैं इसका स्वागत करता हूं. भारत में फ्यूचरिस्टिक इंफ्रास्ट्रक्चर के विकास में हम $100 बिलियन से अधिक का सालाना निवेश कर रहे हैं. इस वर्ष के बजट में हमने मैन्युफैक्चरिंग मिशन की शुरुआत की है. विश्व में वैक्सीन्स, जेनरिक मेडिसिन्स और मेडिकल डिवाइसेस की मैन्युफैक्चरिंग में भारत वर्ल्ड लीडर्स में से एक है. मैरीटाइम और पोर्ट डेवलपमेंट पर हमारा फोकस है. हम शिप बिल्डिंग और शिप ब्रेकिंग को भी प्राथमिकता दे रहे हैं. इसके लिए एक नई पॉलिसी भी लाई जा रही है. सिविल एविएशन सेक्टर में भी तेजी से ग्रो कर रहा है. भारतीय कंपनियों ने 1000 से ज्यादा एयरक्राफ्ट्स उसका नया ऑर्डर दिया है. इनोवेशन भारत की आर्थिक शक्ति का मजबूत स्तंभ बना है. हमारे 1 लाख से ज्यादा स्टार्टअप्स सिर्फ सपने नहीं समाधान बेचते हैं. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు.
విఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. నేనెప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. దానికి అనేక కారణాలున్నాయి. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్ గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఉదుహు తుఫాన్ వస్తే నేను ఉదుహు తుఫాన్లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను. డే 1 ఈ విపత్తు ఎప్పుడూ రాంది, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, వచ్చింది. అయితే మనం అందరం కూడా సంయమనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు, మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం, విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా UN కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాలలో పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు, జనాన్ని పంపి హింస ప్రేరేపించాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు. రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. 18వ తారీఖున వెళుతున్న సందర్భంలో పోలీసు వారు చాలా విచిత్రమైన ఆంక్షలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మా నాయకుల్ని పిలిచి అప్లికేషన్లు పెట్టండి, పర్మిషన్లు తీసుకోండి అని ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ లేదు. మేమేమి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళటం లేదు, లేదా ఒక ప్రొఫెషన్కి వెళ్ళటం లేదు. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరో అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఒక 10 మందిని నల్ల బెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా
మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే 18వ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు, వెళ్తున్నారు. దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు. అది అప్రజాస్వామికం, కక్షపూరితం. అది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితులు మీరుంటే నాకు అర్థం కాదు. మీ తెలుగుదేశం పార్టీ బయట రాకుండా లోపల ఎట్టి పెట్టేస్తారు. మన ఇళ్లలోనే మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నారు. ఎవరు ఎస్ చెప్పండి. మేము ఇంతవరకు వెళ్ళాము, ఇన్ని పర్యటనలకు వెళ్ళాము. ఎక్కడ నానాట సమస్య వచ్చిందండి? వికసిత్ భారత్ ప్రస్థానంలో వికసిత్ ఏపీని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఎన్డీఏ సర్కార్ 11 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధిని రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించి వివరించారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన అమరావతి, పోలవరానికి కేంద్ర నిధులిచ్చి గాడిన పెడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఎటువంటి పని జరగలేదు, పురోగతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇవాళ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించడం మాత్రమే కాకుండా హడ్కో మాధ్యమంగా కూడా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందించినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా కొత్త రైల్వే లైన్ ఒకటి ప్రతిపాదించారు. అది దగ్గర 2,250 కోట్ల రూపాయలతోటి అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధించడానికి ఈ రైల్వే లైన్ కూడా ప్రధాని గారు దానికి శంకుస్థాపన కూడా చేశారు. డిజిటల్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో 12,500 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 11,400 కోట్ల రూపాయల మేరకు సహకారం కూడా స్టీల్ ప్లాంట్ కి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ వైజాగ్ హబ్ గా మనం దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం. కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకొస్తున్నారు. ఇవాళ నిన్న మొన్న బిడ్డలకి అకౌంట్లో, తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు వేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కనుక ఇవన్నీ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం వారు చేశారో
ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే, ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి. వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం. కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసిత్ భారత్ ప్రస్థానంలో భాగస్వామ్యం చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది అని మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, అభివృద్ధిలోనే అక్షరక్రమే కాదు, అభివృద్ధిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అగ్రస్థానాన్ని అందుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని చిత్ర పరిశ్రమకు ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్రాజు సూచించారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం శనివారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు దిల్రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కొద్దీ అది కాస్త 2024 ముందు కూడా 2014 తెలంగాణ ఆవిర్భవించిన నుంచి 2023 వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, వాళ్ళు కష్టమంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా, వాళ్ళకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా. ఒకరికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి. ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి, సినిమాల్ని ఫైనల్ చేసి, టెక్నీషియన్స్ ఫైనల్ చేసి అలా ఇస్తే మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నేను ఆ ఈవెంట్కి తీసుకొచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత కిందే తీసుకున్నాము లాస్ట్ 6 months నుంచి. అది నిన్న ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఈవెంట్ చాలా 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 హ్యాపీగా ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీ నిన్న పార్టిసిపేషన్ 2024కి వచ్చిన అవార్డ్స్ అందరికీ వాళ్ళు కూడా అందరూ వచ్చి పార్టిసిపేషన్ చేసి అవార్డ్స్ తీసుకోవడం, వారందరికీ కూడా ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. సో స్పెషల్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు ముందు నుంచి ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి వెనకాలండి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ నడిపిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాకు 1 hour టైమే ఇచ్చారు సీఎం గారిది. పోతే ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు పేపర్ పైన 4.5 hours ఉంది. దాన్ని ఎలా హోల్డ్ చేయాలి, సీఎం గారు వచ్చాక అవార్డ్స్ ఎలా ఇప్పియాలి అనేది చాలా బిగ్ ఛాలెంజ్ ఉండే. అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, మీరు 1 hour ఇస్తే టైం సరిపోదు, కొందరికి ఇచ్చి మేము కొందరికి ఇవ్వకుంటే మేము ఎన్ని రోజులు చేసిన వరకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు అండ్ ఎంతసేపు ఉండాలి అన్నారు. మొత్తం ఉంటే వెరీ హ్యాపీ. కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఎంట్రీ ఇచ్చారు. సో 2 hours ఉంటాను, మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీంకి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి 2 hours ఎక్స్టెండ్ చేయించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం గారు వచ్చి 2 గంటల 15 నిమిషాలు ఉన్నారు, 15 నిమిషాలకి ఎక్స్ట్రానే ఉన్నారు. సో అందరూ వెరీ హ్యాపీ. సీఎం ప్రతి ఒక్కరు సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు అందరికీ ఒక సంతోషం. తిరుమల శ్రీవారిని సోమవారం కేంద్ర హోంమంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. మంత్రులు సత్యప్రసాద్, టీజీ భరత్ ఆయనతో ఉన్నారు. పుట్టినరోజున స్వామివారి దర్శన భాగ్యంగా భావించిన గోయల్ ప్రతి పౌరుడు భవిష్యత్తు మంచి కోసం ప్రార్థించాలని తెలిపారు. ప్రతి ఏడాది స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
मेरा परम सौभाग्य है कि बालाजी के दर्शन और उनका आशीर्वाद इस वर्ष भी मेरे जन्मदिन के साथ मुझे मिला। ईश्वर ने हम सबको बहुत दिया है और ईश्वर ही हम सबकी रक्षा करता है, हम सबको बल देता है, हम सबको विकास करने के लिए अवसर देता है। तिरुपति बालाजी के दर्शन मैं हर वर्ष करता हूँ और ऊर्जा लेके जाता हूँ और आशीर्वाद और तेज और उत्साह के साथ अपना काम कर सकूं, देश और समाज की सेवा कर सकूं और एक विकसित भारत बनाने के लिए एक गिलहरी की तरह छोटा योगदान हम हर भारतवासी करें तो भारत एक विश्व गुरु, एक विश्व शक्ति बनेगा। मेरा ईश्वर से, तिरुपति बालाजी से, प्रभु से यही मनोकामना है कि हम सब पर उनका आशीर्वाद, उनका स्नेह बना रहे और भारत के हर नागरिक को एक उज्जवल भविष्य, एक अच्छा जीवन मिले। శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో ఇటీవల మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిపై జగన్ చేసిన పోస్టుల్ని చూస్తే ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని తెలుస్తోందన్నారు. ఆశ్రమం స్కూల్ మాజీ చైర్మన్ డివి కృష్ణంరాజు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ గాంధీనగర్లో పాత పోస్ట్ ఆఫీస్ వద్ద భారతీయ విద్యాభవన్ బ్రాంచ్ కార్యాలయాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ ప్రారంభించారు. విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.